I think so. You're looking tired. ఏం లేదు అలా ఏం లేదా? లేదు Okay. సూపర్ ఎనర్జీతో ఉన్నాను. అవునా? నేను ఇప్పుడే తిన్నాను. ఓకే. సో మేమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ చూసాక నిజంగా చాలా సర్ప్రైజింగ్ గా అనిపించింది. అందులో మీ క్యారెక్టర్ ఇంకా సర్ప్రైజింగ్ గా అనిపించింది. సో అంటే ఫస్ట్ ఇప్పటి వరకు మీరు చేసిన దాంట్లో ఇదే మీది ఫస్ట్ నెగిటివ్ షేడ్ కదా. ఈ క్యారెక్టర్ ఫస్ట్ మీకు చెప్పినప్పుడు ఇది మీరు చేయగలరని మీకు అనిపించిందా? యా అంటే కృషి గారు పిలిచారు, ఇలా ఆఫీస్కి వెళ్ళి కాల్ వచ్చింది, కృషి గారు రమ్మన్నారు, స్టోరీ చెప్పారు. చెప్పిన తర్వాత ఈ క్యారెక్టర్ అనుకుంటున్నాను అన్నారు. హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ క్రిష్ సర్స్ వర్క్. సో నాలాంటి యాక్టర్కి కృషి గారు లాంటి సినిమాలో అవకాశం రావడం, నేను వచ్చే ముందే ఏదున్నా చేసేస్తానని ఫిక్స్ అయిపోయాను. ఐ వాస్ ప్రిపేర్డ్. ఐ డోంట్ నో మచ్ డీటెయిల్స్ ఆఫ్ అనుష్క గారు చేస్తున్నారని కానీ ఇంకా నాకు డీటెయిల్స్ ఏం తెలియదు. వచ్చిన తర్వాత స్టోరీ చెప్పారు. చెప్పిన తర్వాత ఇలా ఈ క్యారెక్టర్ అనుకుంటున్నాను. ఐ వాస్ సో ఎక్సైటెడ్. ఇఫ్ నాట్ ఫర్ దిస్ క్యారెక్టర్ ఎనీ అదర్ క్యారెక్టర్ ఐ వుడ్ హావ్ డన్. ఏ క్యారెక్టర్స్ చేసేవాడిని, బట్ ఈ క్యారెక్టర్ అని చెప్పిన తర్వాత ఐ వాజ్ ఆల్సో సర్ప్రైజ్డ్. అంటే ఎలా ఎన్విజన్ చేసుకున్నారు కృష్ణ గారు, అంటే హౌ డిడ్ హీ థింక్ దట్ ఐ వుడ్ డూ యాజ్ అన్ యాక్టర్. ఇట్స్ ఛాలెంజింగ్ ఫర్ మీ. అంటే I saw it myself. I decided, I knew that I'm going to kill it. But 30x21 అప్పటికి ఇంకా కీడా కూడా రిలీజ్ అయింది. కీడా చూసి సాఫ్ట్ ఇమేజ్ కదా, సడన్గా ఐ వాజ్ సర్ప్రైజ్. కృషి గారు నన్ను ఇలాంటి క్యారెక్టర్లో హౌ డిడ్ హీ. కృషి గారు వాజ్ వెరీ కాన్ఫిడెంట్. టీం అందరూ కొంచెము స్కెప్టికల్ ఉన్నా కూడా కృషి గారు వాజ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ లేదు మంచి యాక్టర్ చేయగలుగుతాడని. సో దట్ కాన్ఫిడెన్స్ గేవ్ మీ ఇంకా ఎక్కువ బూస్టింగ్ ఇచ్చింది నాకు. ఫస్ట్ మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి కృషి గారిని, అంటే వై మీరు ఎందుకు ఈ క్యారెక్టర్ మీరు ఏమైనా అడిగారా? లేదు, ఐ వాజ్ ఎక్సైటెడ్. చేస్తున్నారంటే చేస్తాను సార్ అని అన్నారు. మీరు హీరోగా చేస్తున్నారు, ఈ క్యారెక్టర్ ఓకే లేదు సార్ అసలు చాలా బాగుంది, సో మచ్ క్యారెక్టర్ కూడా దర్ ఇస్ ఇట్స్ నాట్ జస్ట్ రెగ్యులర్ నెగిటివ్ షేడ్ క్యారెక్టర్ కాదు. క్యారెక్టర్ ఒక ఎమోషన్ ఉంటుంది, ఒక ఎమోషనల్ డెప్త్ ఉన్న క్యారెక్టర్, ఒక పెయిన్ ఉంటుంది క్యారెక్టర్లో. ఇట్స్ నాట్ ఒక పెయిన్ ఉంటుంది, ఒక మోటివ్ ఉంటుంది క్యారెక్టర్కి, ఒక మోటివేషన్ ఉంటుంది, ఒక అంబిషన్ ఉంటుంది. ఇట్స్ ఎ గ్రాఫ్. It's not just a regular villain. Atla kaadu. There's a graft to this character also. So he's very ambitious. So many layers to this character. Bale undi kada. And these days negative adane లేదు. All popular big heroes are all doing negative roles. So yeah, it's a great character. Actor ippuduన్న generation lo actor should try everything. So I was lucky that way. And I thoroughly enjoyed working with Krish garu. And for this character చాలా డిఫరెంట్ గా ఉండే. లాట్ ఆఫ్ ఛాలెంజెస్, ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ కావచ్చు, లుక్ కావచ్చు. నేను మహేసభ కోసం వెయిట్ గెయిన్ అయ్యాను. దీనికోసం హ్యాడ్ టు పుట్ ఆన్ మజిల్. అండ్ ఆ ట్రాన్స్ఫర్మేషన్, లుక్స్ వైజ్ ట్రాన్స్ఫర్మేషన్, కృషి గారు, ఐశ్వర్య గారు వాళ్ళిద్దరు 2 days తీసుకున్నారు ఇదే ఆఫీస్లో. దే టుక్ 2 days టైమ్ టు వీ హ్యావ్ ట్రైడ్ మల్టిపుల్ లుక్స్ అండ్ ఫైనల్లీ వీ హ్యావ్ ఫైనలైజ్డ్ ఆన్ దట్ లుక్. ఫస్ట్ రోజు ఎంత టైం పట్టింది మీ ట్రాన్స్ఫర్మేషన్ కోసం? అదే లుక్ టెస్ట్ 2 days చేసాం. 2 days ఫస్ట్ డే వచ్చి రకరకాల లుక్స్ ట్రై చేసాము. తర్వాత మళ్ళీ దెన్ వీ హ్యాడ్ టు ట్రై. సో డిజైనర్, కాస్ట్యూమ్ డిజైనర్ ఐశ్వర్య, Krish garu, both of them finally decided on this look. And it was stunning. And మీరు ఆ ట్రైలర్ లో చూస్తే కూడా